హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో రెడ్ బాల్, వైట్ బాల్ గురించి మాట్లాడుకుందాం. క్రికెట్‌లో రెడ్ బాల్, వైట్ బాల్‌ని ఫార్మాట్‌ని బట్టి యూజ్ చేయడం జరుగుతుంది. బేసిక్‌గా వైట్ బాల్‌ని వన్ డే ఇంటర్నేషనల్స్ అంటే ఓడీఐస్‌లో, టీ20ఐలో ఉపయోగించడం జరుగుతుంది. రెడ్ బాల్‌ని మాత్రం టెస్ట్ క్రికెట్‌లో యూజ్ చేస్తారు. ఎందుకు ఇలా డిఫరెంట్ ఫార్మాట్‌లో డిఫరెంట్ బాల్స్‌ని యూజ్ చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రెడ్ బాల్‌ని టెస్ట్ క్రికెట్‌లో ఎందుకు ఉపయోగిస్తారు అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అయితే టెస్ట్ క్రికెట్ అనేది సుదీర్ఘంగా అంటే లాంగర్ ఫార్మాట్ మరియు ఎక్కువ సమయం ఆడతారు. కాబట్టి బాల్ అనేది చాలా సేపు వరకు కొనసాగాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి బాల్‌ని చేంజ్ చేయలేం కాబట్టి టెస్ట్ ఫార్మాట్‌లో రెడ్ బాల్‌ని యూజ్ చేస్తారు. సరే, రెడ్ బాల్‌ని యూజ్ చేస్తారు మంచిదే. కానీ వైట్ బాల్‌కి, రెడ్ బాల్‌కి డిఫరెన్సెస్ ఏమున్నాయి అంటే ఫస్ట్ పాయింట్ మెటీరియల్. రెడ్ బాల్‌ని రెడ్ కలర్‌తో చేసిన తోలుతో తయారు చేస్తారు. సెకండ్ పాయింట్ విజిబిలిటీ. మెయిన్‌గా సాయంత్రం మరియు రాత్రి సమయంలో తక్కువగా కనిపిస్తుంది. అందుకే గమనించారా? టెస్ట్ క్రికెట్ డే టైమ్‌లో స్టార్ట్ చేస్తారు. థర్డ్ పాయింట్ స్వింగ్. ఈ రెడ్ బాల్ వైట్ బాల్ కంటే తక్కువగా స్వింగ్ అవుతుంది. ఫోర్త్ పాయింట్ మన్నిక అంటే డ్యూరబిలిటీ. టెస్ట్ మ్యాచ్ ఎక్కువ సేపు ఉంటుంది కాబట్టి ఈ రెడ్ బాల్‌ని ఎక్కువ సేపు ఉపయోగించవచ్చు. ఇప్పుడు చెప్పిన మ్యాటర్ అంతా రెడ్ బాల్ గురించి. ఇప్పుడు వైట్ బాల్ గురించి మాట్లాడుకుందాం. మనం ముందు చెప్పుకున్నట్లుగా వైట్ బాల్‌ని వన్ డే ఇంటర్నేషనల్స్‌లో అంటే ఓడీఐస్‌లో మరియు టీ20స్‌లో ఉపయోగిస్తారు. వైట్ బాల్‌కి ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్ మెటీరియల్. సాధారణంగా వైట్ బాల్‌ని ఆల్యూమ్ టాన్డ్ లెదర్ అంటే వుమెన్స్ హ్యాండ్ బ్యాగ్స్ లాంటి వాటిని తయారు చేసే తోలు లాంటి దాన్ని యూజ్ చేసి వైట్ బాల్‌ని తయారు చేస్తారు. సెకండ్ పాయింట్ విజిబిలిటీ. ముఖ్యంగా రాత్రి జరిగే మ్యాచెస్‌లో వైట్ బాల్‌ని యూజ్ చేస్తారు. లైవ్ టెలికాస్టింగ్ చూసేవారికి ఈజీగా ఉంటుందని వైట్ బాల్‌ని యూజ్ చేయడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ స్వింగ్. వైట్ బాల్ స్మూత్‌గా, షైన్‌గా, పాలిష్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కువ స్వింగ్ అవుతుంది. ఫోర్త్ పాయింట్ డ్యూరబిలిటీ అంటే మన్నిక. వైట్ బాల్ తక్కువ మన్నికైనది. ఆట సమయంలో అరిగిపోతూ ఉంటుంది. అందుకే బాల్‌ని స్పెసిఫిక్ ఓవర్స్ కంప్లీట్ అయిన తర్వాత చేంజ్ చేస్తూ ఉంటారు చూసారా? సో, ఇదన్నమాట వైట్ బాల్‌కి ఉన్న స్పెసిఫికేషన్స్ మరియు రెడ్ బాల్‌కి, వైట్ బాల్‌కి మధ్య ఉన్న తేడాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.